ఎస్ఐ గారు నీకు స్పై కెమెరా ఇస్తానన్నారు కదా, ఇదే అది. నీకివ్వమని చెప్పిచ్చారు. అవునా? మన దగ్గరున్న పనమ్మాయి తప్పించుకుంది. जी मेरा नाम मुमताज है। ముంతాజ్ ఏంటి పార్టీ మార్చేశావా? ఆ సావిత్రితో చేతులు కలిపేశావా? నేనే ఊర్మిళ అని చెప్పేశావా? అయ్యయ్యో అదేం లేదు మేడం. స్పై క్యామ్తో అంటే విజువల్స్ ఆధారాలు దొరికినట్టే. అసలు ఆ కెమెరా ఎలా యూజ్ చేస్తున్నావు? ఎక్కడ ఫిక్స్ చేసావు? నేను ఇక్కడే ఉన్నాను మేడం. సావిత్రి బయటికి రాలేదు. బయటికి రాక ఎక్కడికి పోతుంది? మాయమైపోతుందా? బుర్కాలో ఎవరో ఒకళ్ళు మాత్రం బయటికెళ్లారు. బురకాలోనా? అవును మేడం. అసలేమైంది? ఎవరు కట్టేశారు మిమ్మల్ని? మేడం, మనము మోసపోయాం. ఇన్ని దినాలు మన పని మనిషిగా చేసింది ఆ సావిత్రే. అది ఎక్కడ కనిపిస్తే అక్కడే వేసేమని చెప్పు. ఎంత కావాలనే ఇస్తానని చెప్పు. తెలివి నీకే కాదు ఊర్మిళ, నాకు ఉంది. నీ తెలివికి నా తెలివికి చిన్న తేడా ఉంది. తప్పు చేసేనా గెలవాలని నువ్వనుకుంటున్నావు, మంచే గెలవాలని నేననుకుంటున్నాను. ఒక్క క్షణం నా దారి వదిలి నీ దారిలో ఆలోచిస్తే నువ్వు చనిపోయి 6 నెలలు అయిపోయి ఉండేది. ఏయ్, ఊర్మిళని చంపటం అంత సులభం అనుకుంటున్నావా? కత్తికేది కష్టం కాదు, కాయని కొస్తుంది, కంఠాన్ని కొస్తుంది. కాకపోతే ఏది కొయ్యాలి అనేది బతుకున్న వాళ్ల మీద ఆధారపడి ఉంటుంది. నేను కోసే దగ్గర ఉన్నాను, నీ కుత్తుకు కోసే వరకు తెచ్చుకోకు. ఏంటో రెచ్చిపోతున్నావు? నా సమస్యే నువ్వు. నువ్వు చేస్తే నాకు సమస్య ఉండదు, కోర్టులో కేసే ఉండదు. నిన్ను వదల్నే, చంపేస్తాను. చావే, ఈరోజు నిన్ను వదల్నే. ఈరోజు నిన్ను వదలను. చంపేస్తాను. చావే. వదులు. ఏ మిసాలు, వదులు. ఊర్మిళ వదులు. ఊర్మిళ వదులు. ఊర్మిళ ఎక్స్ట్రాల్ చేసావంటే ఎన్కౌంటర్ చేసి పడేస్తాను. నీ ఇష్టానికి నువ్వు రెచ్చిపోతుంటే వదిలేస్తాననుకున్నావా? నీ ఆట అయిపోయింది. రేపటి నుండి చెర్లపల్లి జైల్లో చెప్పకూడదు, తప్పదు. ఆ పరిస్థితి నాకు రాకూడదు అంటే ఇది ఉండకూడదు. నువ్వు అడిగినంత ఇస్తాను. ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీకు నీ ఇంట్లో కరెన్సీకి విలువ లేదేమో, అది నా ఒంటి మీద ఉంది. మళ్ళీ ఇలాంటి పిచ్చి వేషాలు వేసావంటే అటెంప్ట్ మర్డర్ కింద కేసు పెట్టి మరో 5 ఏళ్లు శిక్ష పడేలా చేస్తాను. జాగ్రత్త. వెళ్ళెక్కడి నుండి. ఏయ్, మర్యాదగా ఇంటికి వెళ్తావా, స్టేషన్కి వస్తావా? థ్యాంక్స్ ఎస్ఐ గారు, సమయానికి మీరొచ్చారు. లేదంటే నాకొచ్చిన కోపానికి అది ఈరోజు నా చేతిలో చచ్చేది. నీకెందుకమ్మా శ్రమ? రేపు కోర్టులో దానికి శిక్ష తప్పదు. ఓటమి తప్పదు అని అర్థమైనప్పుడే అలా ప్రవర్తిస్తారు. అయినా ఆధారాలు దొరికాయన్నావు కదా, ఈ టైంలో ఊరిమిలా రెచ్చగొట్టినా నువ్వేం పట్టించుకోవద్దు. నా దారి నేను వెళ్తుంటే దాని ఇష్టానికది మాట్లాడుతుంది. అది దాని అసహనం అమ్మా. అసహనం మీద జాలి పడాలే కాని
కోప్పడకూడదు. రేపు కోర్టులో కలుద్దాం. జాగ్రత్తగా ఇంటికి వెళ్ళమ్మా. అలాగే సార్, ఉంటాను. ఉమ్. ఏమండి ఏమండి ప్రయాణం బాగా జరిగిందా? బాగానే జరిగింది. అత్తయ్యకి ఎలా ఉందండి? కోలుకుందిలే. డాక్టర్లు ఏం పర్వాలేదని చెప్పారా? మందులిచ్చారు. జాగ్రత్తగా వాడుకుంటే ప్రమాదమేమీ ఉండదన్నారు. అమ్మయ్యా, మంచి శుభవార్త చెప్పారండి. ఉండండి, మంచినీళ్ళు తీసుకొస్తాను. ఇదిగో తీసుకోండి. మనిషిని ఇక్కడున్నానే గాని మనసంతా అక్కడే ఉందండి. నీ మనసు అక్కడుంది, నా మనసు ఇక్కడుంది. సమయానికి అమ్మాయి దగ్గర ఉండలేకపోయానని. సర్లేండి, అత్తయ్యకి అలా ఉంటే మీరు మాత్రం ఏం చేస్తారు చెప్పండి? అవును, అమ్మాయేది? గోపాలన్నయ్య గారింటికి వెళ్ళిందండి. ఆ ఊర్మిళ వల్ల చాలా ఇబ్బంది పడ్డారంట కదా. ఉమ్, బాబుగాడొచ్చి జరిగింది చెప్తుంటే నేరుగా పోయి దాన్ని నరికి పారేయాలనిపించింది. ఆ పాపం మనకెందుకులేండి. అమ్మాయి ఊర్మిళ గురించి అన్ని ఆధారాలు సంపాదించింది. అవి కోర్టులో చూపిస్తే చాలు, అల్లుడుగారు బయటికొచ్చినట్లే. నా బిడ్డ జీవితమంతా దానిమీద పోరాడ్డానికే సరిపోయింది. ఇక ఆ బాధ లేదులేండి. రేపు కోర్టులో ఆ ఊర్మిళకి శిక్ష తప్పదు. మీరుంటే బావుంటుందని వెళ్ళి మీ మావయ్యని పంపించరా అని బాబుని ఘంటసాల పంపించాను. మంచి పని చేశావు. వాడున్నాడు కాబట్టే నేను ధైర్యంగా వచ్చాను. నాన్నా, ఎప్పుడొచ్చారు? ఇంతకు ముందేనమ్మా. నానమ్మకెలా ఉంది? బావుంది. నిన్ను తీసుకురమ్మని ఒకటే గోల. నాన్నమ్మకు బాగోలేదు అన్నా రాలేని పరిస్థితి నాన్న నాది. తెలుసమ్మా. బాబు జరిగిందంతా చెప్పాడు నాకు. మొత్తం మీద మంచి ఆధారాలు సంపాదించావంట కదా. అవును నాన్న, ఎస్ఐ గారిచ్చిన కెమెరా వల్ల ఊర్మిళ తప్పించుకోలేని ఆధారాలు దొరికాయి. పోనీలేమ్మా, ఆ ఎస్ఐ గారు నీకు సహాయం చెయ్యాలి, నువ్వు నీ భర్తతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు. పరాయి మనిషి అయినా సొంత మనిషిలా సావిత్రి గురించి ఆలోచిస్తున్నారండి. అవును నాన్న, ఇంత మంచి ఆధారాలు దొరికాయంటే కారణం ఎస్ఐ గారే. ఆ ఆధారాలు గోపాలంకల్కి చూపిస్తే ఇక ఊర్మిళ తప్పించుకోలేదు అన్నారు. ఎలాగో ఆధారాలు దొరికాయి కాబట్టి రేపే కోర్టులో ప్రొడ్యూస్ చేద్దాము అన్నారు. అంతే కదమ్మా, ఆధారాలు దొరికాక ఆలస్యం ఎందుకు? ఉమ్, అందుకే రేపే కోర్టుకు వెళ్ళాలి నాన్న. ఈ విషయం ఎస్ఐ గారికి చెప్పావా? ఆయనకు చెప్పకుండా ఎలా ఉంటానమ్మా? మొత్తం మీద ఆ ఊర్మిళ పాపం ఇన్నాళ్టికి పండిందన్నమాట. అవును నాన్న, రేపు తనకి కోర్టులో శిక్ష తప్పదు. ఆల్ ది బెస్ట్ సావిత్రి. ఈ రోజుతో నీ కష్టాలన్నీ తీరిపోతున్నాయి. కాజా మునీసా బేగం, కాజా మునీసా బేగం, కాజా మునీసా బేగం.
యువరానర్, గత నెలలో ఊర్మిళ అనే అమ్మాయి హత్య చేయబడిందని అందర్నీ నమ్మించి ఒక అమాయకుడికి శిక్ష పడేలా చేసి అటు చట్టాన్ని ఇటు గౌరవ న్యాయస్థానాన్ని అవమానించిన కేసుకు సంబంధించి శిక్ష కూడా ఖరారయ్యే సమయంలో గౌరవనీయులైన ప్రాసిక్యూటర్ గారు ఆ అమ్మాయి అసలు ఊర్మిళే కాదు, ఖాజా మున్నీసా బేగం అంటూ కొన్ని ఆధారాలు చూపించి నిందితురాల్ని బెయిల్ మీద విడుదల చేయించారు. కానీ అది అబద్ధం. ఈ అమ్మాయే ఊర్మిళ అని నా క్లయింట్ సావిత్రి తన ప్రాణాలకు తెగించి ఎంతో శ్రమించి చాలా ముఖ్యమైన ఆధారాలు సంపాదించింది. ఆ ఆధారాలను పరిశీలించి నిందితురాల్ని కఠినంగా శిక్షించాలని, అన్యాయంగా శిక్ష అనుభవిస్తున్న సత్యప్రసాద్ని విడుదల చేయవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను యువరానా. మీ క్లయింట్ ఎంతో శ్రమించి సంపాదించిన ఆధారాలు ఇవేనా? ఎస్ యువర్ ఆనర్. వీటి కోసం శ్రమించడం దేనికి? ఏ సీడీ షాప్కెళ్ళా దొరుకుతాయిగా. చూడండి. మాట్లాడరే లాయర్ గారు. ఒక్కసారి చెక్ చేయండి సార్. ఎన్నిసార్లు చూసినా అవే ఉన్నాయి. ఎంతో విలువైన సాక్ష్యాలను సంపాదించాం, అర్జెంటుగా న్యాయం చేయండి అంటూ అప్పీలు చేసుకొని మీరు చూపించే సాక్ష్యాలు ఆధారాలు ఇవేనా? అది యువర్ ఆనర్. యువర్ ఆనర్, ఈ విధంగా పదే పదే అమాయకురాలైన నా క్లయింట్ ఖాజా మున్నీసా బేగంని ఊర్మిళ ఊర్మిళ అని హింసిస్తూ కోర్టుల చుట్టూ తిప్పుతూ మానసికంగా వేధిస్తున్నారు యువర్ ఆనర్. అంతేకాకుండా ఎంతో విలువైన కోర్టు వారి సమయాన్ని వృధా చేస్తున్నారు. లేదు యువర్ ఆనర్, మీరు చూసిన ఆధారాలు వేరు, నేను సంపాదించిన ఆధారాలు వేరు. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. అలా ఎలా మారిపోతాయి? మీ లాయర్ ద్వారానేగా ప్రొడ్యూస్ చేసింది. లేదు సార్, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. తను మునిసా బేగం కాదు, తనే ఊర్మిళ. కోర్టు హాల్లో మీరు అలా అరవకూడదు. మీ తరపు లాయర్ ఉన్నారుగా, ఆయన మాట్లాడతారు. ఇదంతా ప్రీ ప్లాన్డ్ డ్రామా యువర్ ఆనర్. హతురాలు ఊర్మిళ పోలికలతో ఉన్న నా క్లయింట్ని ఊర్మిళగా కోర్టు వారిని నమ్మించి తన భర్త హంతకుడైన సత్యప్రసాద్ని విడుదల చేయించుకోవడానికి చూస్తున్నారు. అందుకు నా దగ్గర బలమైన ఆధారం ఉంది. తను మున్నీసా బేగం కాదు, ఊర్మిళ అని అరుస్తున్న అదే సావిత్రి తన స్వహస్తాలతో నా క్లయింట్కి నువ్వు ఊర్మిళ కాదు మున్నీసా బేగంవే అని రాసిచ్చినటువంటి ఈ లెటర్ని పరిశీలించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ఒకవైపు నా క్లయింట్కి నువ్వు ఊర్మిళ కాదని లిఖితపూర్వకంగా రాసిచ్చి ఏవో ఆధారాలున్నాయని ఇలా కోర్టు వారిని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించిన ఆ సావిత్రికి మరోసారి ఇలా కోర్టు వారి టైం వృధా కాకుండా చేసి నా క్లయింట్ని బాధపెట్టే అవకాశం లేకుండా చేసి కఠిన శిక్ష విధించాల్సిందిగా కోర్టు వారిని సవినీయంగా మనవి చేసుకుంటున్నాను యువర్ ఆనర్. సావిత్రి తన స్వలాభం కోసం ఒక అమాయకురాలనే హతురాలైన ఊర్మిళగా నమ్మించే ప్రయత్నం చేసిందని
ఈ ధర్మాసనం భావిస్తోంది. తన స్వహస్త్రాలతో రాసిన ఈ లెటర్నే సాక్ష్యంగా భావిస్తూ సదరు కాజా మున్నీసా బేగం ఊర్మిళ కాదని తీర్మానించడమైనది. అమాయకురాలైన ఆ యువతని మానసికంగా వేధించడమే కాకుండా కోర్టు వారి విలువైన సమయాన్ని వృధా చేస్తూ తప్పుదవ పట్టించే ప్రయత్నం చేయడాన్ని బట్టి సావిత్రి శిక్షార్హురాలైనప్పటికీ భర్తను కాపాడుకోవాలన్న తన మానసిక స్థితిని అర్థం చేసుకుని మానవతా దృక్పథంతో మొదటి తప్పుగా భావించి క్షమిస్తూ మరోసారి ఈ కేసు అప్పీలు చేసుకునే అవకాశం లేకుండా తీర్పు ఇస్తూ ఈ కేసు కొట్టివేయటమైనది. ఎలా ఉంది ఈ ఊర్మిళ విశ్వరూపం? గెలవడం అంటే ఓడిపోయినంత సులభం కాదు సావిత్రి. గెలవాలి అంటే ఎదుటి వాళ్ళని ఓడించేంత వరకు పోరాడే దమ్ముండాలి. ఇప్పటికైనా అర్థమైందా ఊర్మిళ అంటే ఏంటో? నాకున్నది నేనొక్కదాన్ని. నీకు అవకాశం ఉంది, అవకాశాన్ని అందించే వాళ్ళున్నారు. అయినా ఏం చేయగలిగావు? నేను కాదన్న చిన్న విషయాన్ని నిరూపించలేకపోయావు. ఇంకా నాతో పోరాడాలనిపిస్తుందా? నేనేంటో అర్థమయ్యుంటే ఖచ్చితంగా అనిపించదు. నువ్విలా ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రయోజనం ఏమీ ఉండదు సావిత్రి. సత్యని ఇంకా జైల్లోనే ఉంచి బాధ పెట్టడం తప్ప. ఇప్పటికీ నీకు అవకాశం ఉంది. ఈ కోర్టు కాకపోయినా మరో కోర్టుంది. ఆ కోర్టులో ఖచ్చితంగా నువ్వే గెలుస్తావు. అర్థం కాలేదు కదూ? అర్థమయ్యేలా చెప్తాను, నా ఇంటికి రా. అలా నువ్వు రాగలిగావు అంటే గెలుపుకి దగ్గరగా వచ్చావనే అర్థం. నేను అన్న ఆహాన్ని వదిలేయి. నీకేముందన్న వాస్తవాన్ని గుర్తించు. అప్పుడు నీ అడుగులు నీకే తెలియకుండా నా ఇంటి వైపు పడతాయి. గెలిచిన ఆనందంలో నేనున్నాను, ఓడిపోయిన బాధలో నువ్వున్నావు. సో ఆలోచించటానికి, అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. ఆలోచించుకో. వస్తాను. ఎస్ఐ గారు, మాకు న్యాయం కావాలి. ఒక ఆడపిల్ల ఒంటరిగా పోరాడుతుంది అన్న కనీస జాలి కూడా లేకుండా ఆ రోజు మీ ఏసీపీ గారు అలా చేశారు. అయినా నా కూతురు కుంగిపోకుండా దానింట్లో పనిమనిషిగా చేరి పాచి పనులు చేసి మరీ అదే ఊర్మిళని ఆధారాలు సంపాదించింది. వాటిని మాయం చేశారు. ఎవరికి ఏ ద్రోహం చేశాం సార్? దాన్ని ఇలా బాధ పెడుతున్నారు. అదే మాకు అర్థం కావట్లేదు. అర్థం కాకపోవడానికి ఏముంది సార్? ఆడపిల్ల కష్టమంటే అందరికీ చిన్న చూపే. అందుకే చెయ్యందించి కాలు పట్టుకొని లాగేస్తున్నారు. అటు న్యాయం ధర్మం వైపు కాకుండా అధర్మం వైపు మొక్కుతుంది. ఇటు చట్టం అవినీతి కొమ్ము కాస్తుంది. అంటే
మీరు నన్ను అనుమానిస్తున్నారా? ఇంకెవరిని అనుమానించాలి సార్? ఎవరిని అనుమానించాలి? నా కూతురు ఏం చేసినా మీకు చెప్పే చేసింది. ఎప్పుడు ఏం జరిగినా మీకు చెప్పింది. నిన్న మీకు చెప్పిన ఆధారాలు ఈరోజు కోర్టులో అడ్రస్ లేకుండా పోయాయి. అన్నీ తెలిసిన మీరు కాక మరెవరు వాటిని మాయం చేస్తారు? అదిచ్చే డబ్బుకో మరి దేనికో ఆశపడి నా కూతురు జీవితాన్ని దాని కాళ్ళ దగ్గర పెడుతున్నారు. ఈ పాప మాత్రం ఊరికే పోదు సార్. మీ బాధను నేను అర్థం చేసుకోగలను. అర్థం చేసుకొనుంటే ఇలా చేయరు సార్. పోయింది, నమ్మకం పోయింది. మీ మీద, మీ న్యాయస్థానం మీద నమ్మకం పోయింది. ఇక మాకు న్యాయం జరగదు. ఇంకా మిమ్మల్ని నమ్మి ఈ కష్టాలు పడే కన్నా అందరం ఇంత విషం తాగి చస్తాం. అంతకు మించి మాకు దారి లేదు సార్. ఒక్కసారి మా వల్ల తప్పు జరిగింది. ఆ తప్పు సరిదిద్దుకోవాలనే సావిత్రికి అండగా నిలబడ్డాను. అధికారిగా కాదు, అన్నగా తనకు సహాయం చేయాలనుకున్నాను. అందుకే ఎస్ఐగా నా పరిధి దాటి సావిత్రికి సహాయం చేశాను. సావిత్రికి వెళ్ళిపోతుందంటే మాకున్న నిబంధనలను పక్కన పెట్టి వెళ్ళి సహాయం చేయాలని చేశాను. చెల్లెలు అనుకున్నాక ఏ అన్న సార్ తన చెల్లెల జీవితాన్ని నాశనం చేయాలని చూస్తాడు? మరి ఈ పని ఎవరు చేశారు? నా బిడ్డ కష్టపడి సంపాదించిన ఆధారాలు ఎవరు మాయం చేశారు? ఆ అవకాశం ఒక్కరికే ఉంది. ఎవరు చేసుంటారు? సావిత్రికి ఆధారాలు దొరకగానే మొదట కలిసింది లాయర్ గోపాలరావు గారిని. ఆ ఎవిడెన్స్ ఆయనకు చూపించి కోర్టులో సబ్మిట్ చేయమని ఆయనకు అప్పచెప్పి వచ్చింది. అంటే నా స్నేహితుడిని అనుమానిస్తున్నారా మీరు? వాడు నా ప్రాణ స్నేహితుడు సార్. ప్రాణం పోయినా అలా చేయడు. మరొకరు చేసే అవకాశం లేదు సార్. రాత్రంతా అవి ఆయన దగ్గరే ఉన్నాయి. ఉదయం కోర్టుకొచ్చేసరికి ఎలా మారిపోతాయి? నాకు ఆయన మీదే అనుమానంగా ఉంది సార్. లేదు, నా స్నేహితుడు తప్పు చేయడు. నా బిడ్డ అంటే వాడికి బిడ్డతో సమానమే కదా. తండ్రి లాంటివాడు నా బిడ్డ జీవితం నాశనం చేస్తాడా? స్నేహితుడిగా మీరు ఆలోచిస్తున్నారు, పోలీసుగా నేను ఆలోచిస్తున్నాను. స్వలాభం కోసం కన్న బిడ్డల్ని కడతీరుస్తున్న రోజులు సార్ ఇవి. తప్పు ఆశతోనో అవసరంతోనో భయంతోనో చేస్తారు. మీ స్నేహితుడు ఎందుకు చేశాడో నాకు తెలియదు, కానీ నాకైతే ఆయన మీదే అనుమానం. గ్రేట్, రియల్లీ ఇట్ ఈస్ వెరీ గ్రేట్. జీవితంలో మొదటిసారి వాటి చవి చూస్తానేమో అనుకున్నాను, కానీ నన్ను గెలిపించి నువ్వు గెలిచావు. బట్ పక్కా ఎవిడెన్స్ సావిత్రి దగ్గరుంది. తనను గెలిపించాలని న్యాయం, చట్టం తన వద్ద చెరో పక్కా ఉన్నాయి. అయినా ఎలా? నేను ఇప్పటికీ ఇది నమ్మలేకపోతున్నాను. కానీ ఎలా ఆధారాలను మాయం చేశావు? వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు వాళ్ళకి తెలియకుండా ఎలా మారిపోయాయి? గెలవాలన్న పట్టుదల ముందు ఏదైనా తలవంచాల్సిందే సార్. ఈరోజు తీర్పు సావిత్రికి వ్యతిరేకంగా వస్తుందని, నా జీవితమే మారిపోతుందని నాకు తెలుసు. నేను అనుకున్నది సాధించాలంటే ఆ ఆధారాలు కోర్టుకు రాకూడదని నిన్న మీరు చెప్పాక నాకు అర్థమైంది. అందుకే ఎక్కడ ఎవరిని కొట్టాలో వాళ్ళని కొట్టాను. అయితే అంత తొందరగా వాళ్ళు లొంగరు. అందుకేగా మీలాంటి పెద్దవాళ్ళు సామదాన వేద దండోపయాన అని 4 ఆఫర్లు కనిపెట్టారు. ఆ 4 వాడాను. చివరి ఆఫర్కి తల వంచారు. మంచెప్పుడు మాటకి భయపడదు, భయానికే భయపడుతుంది. అదే జరిగింది సార్. మంచిగా చెప్పాను, వినలేదు. చివరికి భయపెట్టాల్సిన విధంగా భయపెడితేనే భయపడ్డారు. రియల్లీ యు ఆర్ గ్రేట్ ఊర్మిళ. థ్యాంక్ యూ సార్. నా సర్వీసులో నేను ఎంతో మందిని చూశాను, బట్ నీలాంటి డేర్ డెవిల్ని నేను ఎక్కడా చూడలేదు. ఏదో ఒకటి చెయ్యండి సార్ అంటూ నా మీద ఆధారపడ్డ వాళ్లే గాని చివరి నిమిషంలో ఓటమి తప్పదనుకున్న దశలో అనూహ్యంగా ఆధారాలు మార్చేసి
తీర్పును తారుమారు చేయడం అంటే మాటలు కాదు. నా క్లయింట్స్ అందరిలో యు ఆర్ ది బెస్ట్. అందుకని నా ఫీజులో 10% డిస్కౌంట్ ఇస్తున్నాను. నో సార్, గెలిచినందుకు నేనే 20% ఎక్స్ట్రా ఫీజు ఇస్తాను. ఎక్కడా తగ్గవు కదా. ఒకేసారి తగ్గితే తగ్గడం అలవాటైపోతుంది సార్. తగ్గడం తలవంచడం ఈ ఊర్మిళకి నచ్చని విషయం. గుడ్, వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. రఘు రారా, రా కూర్చో. ఏంట్రా ఇలా జరిగింది? అదే అర్థం కావట్లేదురా. ఎవరు చేసుంటారు? ఎవరు అంటే ఎవరిని అనుమానించగలం? స్నేహితుడి దగ్గర కూడా అలా నటిస్తున్నావా? నటించడం ఏమిట్రా? ఎందుకు నా బిడ్డకి ఇంత అన్యాయం చేశావు? నేను అన్యాయం చేయడం ఏమిట్రా? చెయ్యలేదని నా మీద ఒట్టేసి చెప్పరా. నా నమ్మకం కన్నా మరొకరి అనుమానాన్ని నిజం చేశావు కదరా. నీ బిడ్డ నా బిడ్డ కాదా? జాగ్రత్తరా అని ఒక్క మాట చెప్పవా అన్నావే. నువ్వు తీసుకున్న జాగ్రత్త ఇదేనా? మాట్లాడరా. ఎందుకు ఎందుకు ఇలా చేశావు? డబ్బు కోసమా? అడిగితే నా ఆస్తి మొత్తం ఇచ్చేసావండి కదరా. కష్టంలో పిలవకపోయినా పలకరించేది, కన్నీళ్లు తుడిచేది స్నేహితుడంటారు. మరి ఇది ఎలాంటి స్నేహంరా? గుప్పెడు అటుకుల్లో స్నేహితుడు దరిద్రాన్ని చూసి అష్టైశ్వర్యాలిచ్చిన శ్రీకృష్ణుడు లాంటి గొప్ప స్నేహితులు పుట్టిన గడ్డరా ఇది. స్నేహం అంటే అదిరా. నా బిడ్డ కష్టానికి కన్నీళ్లే వస్తున్నాయి. నెత్తురు రావాలని చేసావురా ఈ పని. ఎంత నమ్మిందిరా నా బిడ్డ నిన్ను. ఎంత నమ్మకంతో తన కష్టాన్ని నీ చేతుల్లో పెట్టిందిరా. అందుకు నువ్విచ్చే ప్రతిఫలమా ఇది? మమ్మల్ని ఇంతగా నమ్మించి ఆ ఊర్మిళతో చేతులు కలిపి నా బిడ్డ జీవితాన్ని నాశనం చేస్తావా? సమాధానం చెప్పరా, చెప్పు, చెప్పరా. ఏంటి లాయర్ గారు, ఫ్రెండ్కి ఫ్రెండ్ కూతురికి ద్రోహం చేశానని ఫీల్ అవుతున్నారా? తప్పదు కదా. మీ ఫ్రెండ్కి తన కూతురు ఎంత ముఖ్యమో మీ కూతురు మీకు కూడా అంతే ముఖ్యం కదా. తప్పలేదు లాయర్ గారు, మంచిగా అడిగాను, విన్నారా? లేదు, అడిగినంత ఇస్తాను అన్నారు. నీ ముష్టి ఎవరికి కావాలి అన్నారు. మరో దారి లేదు. అందుకే మీ కూతుర్ని కిడ్నాప్ చేశాను. కానీ చిన్న భయం ఉండేది. తన ప్రాణానికి హానుందని తెలిసినా స్నేహితుడి కోసం బ్రహ్మాస్త్రం ఇచ్చిన కర్ణుల్లా ఎక్కడ కూతురు పోయినా పర్వాలేదు, స్నేహితుడి కూతురు గెలిస్తే చాలు అని అనుకుంటారేమో అనుకున్నాను. మొత్తం మీద కూతురు మీద ప్రేమే గెలిచింది. కూతురు కోసం ఇంత త్యాగం చేస్తున్న మీకు ఆనందంగా అనుకున్న ప్రకారం
నీ కూతుర్ని పంపించేస్తున్నా. విషయం ఇంతటితో వదిలేయండి. కానీ లాయర్ తెలివితేటలు చూపిస్తే వదిలేసిన నాకు తీసుకురావడం కూడా అంతే తేలిక. మీకు తెలుసుగా. ఉంటాను. నా కూతుర్ని రక్షించుకోవడం కోసం నీ కూతురు గొంతు కోశానురా. నేను ద్రోహం చేశాను. నన్ను క్షమించరా, క్షమించరా. ఏంటయ్యా ఇది? ఎందుకు నా బిడ్డనిలా ఏడిపించుకు తింటున్నారు? ఏ జన్మలో ఏ పాపం చేసిందని దానికి శిక్ష? అదేమడిగిందని? ఆస్తులు అడిగిందా, అంతస్తులు అడిగిందా? తన 5వ తనాన్ని కాపాడుకునే అదృష్టాన్ని కదయ్యా ఇవ్వమంటుంది. గాల్లో దీపం పెట్టి సాయం చేయమనలేదే. నిద్రాహారాలు మాని రాత్రింపగళ్ళు కష్టపడుతూ దాని కష్టానికి ఫలితాన్ని ఇవ్వమంది. అది కూడా చేయలేని మీరేం దేవుళ్ళయ్యా? ఎందుకు మీకు రోజు పూజలు? అప్పటికి దీనికి చెప్పాను, మంచితనానికి రోజులు లేవే అని. ఈ పిచ్చిదానికి అర్థం కాలేదు. మంచికి మనుషులే కాదు, దేవుడు కూడా సాయం చేయని కలికాలం ఇది అని. రాత రాసిన రాళ్లను పట్టుకుని ఎందుకిలా రాశావంటే ఆ రాళ్లు ఏం సమాధానం చెప్తాయే? కష్టానికి కన్నీళ్ళకి కరగడం మానేసి చాలా కాలమైందని, అది అర్థం కాక ₹1 కర్పూరాన్ని ₹1 సాంబ్రాణి కడ్డీలని మన కన్నీళ్ళని వృధా చేసుకుంటాం. ఇక నీ జీవితం ఇంతేనమ్మా. కట్టుకున్నవాడి కోసం నువ్విక్కడ, నీకోసం అల్లుడక్కడ బాధపడటం తప్ప చేయగలిగింది ఏమీ లేదు. రాళ్ళు ఎలాగూ పలకవు. ఆ పోలీస్ ఆయన అడిగొస్తారన్నారుగా, ఆయనేం చెప్పలేదా? అతని తప్పేమీ లేదే. కానివాడైనా అయిన వాళ్ళకన్నా గొప్పగా మన బిడ్డకి సాయం చేశాడు. మరి ఆధారాలు ఎలా మారాయండి? ఎందుకు మారవే? మనం నమ్ముకున్న వాళ్లే మారిస్తే మనకి న్యాయం చేస్తాడని గుడ్డిగా నమ్మి ఎవరి చేతిలో ఆధారాలు పెట్టామో వాడే ఆధారాలు మార్చేశాడు. గోపాలన్నయ్య వాడు మారడానికి, ఆధారాలు మార్చడానికి కారణం ఉంది. ఎంత కారణం ఉంటే మాత్రం నమ్మక ద్రోహం చేస్తాడా? స్నేహితుడు కూతురు జీవితంతో ఆడుకుంటాడా? వాడి స్థానంలో నువ్వుంటే, నీ కూతురి ప్రాణాలు తీస్తాను అంటే నువ్వేం చేస్తావు? వాడు అదే చేశాడు. కూతురి ప్రాణం కోసం ఊర్మిళక లొంగిపోయాడు.
ఇప్పుడు మనం ఎవరిని ఏం అనుకోవాల్సిన అవసరం లేదు జానకి. మన రాతింతే. ఇక మనం చేయగలిగింది ఏమీ లేదు. సావిత్రి జీవితం ఇలా నాశనం కావాల్సిందే. చేయని తప్పుకి అల్లుడి గారు అలా శిక్ష అనుభవించాల్సిందే. ఆ 4 గోడల మధ్య అల్లుడి జీవితం అలా తెల్లారిపోవాల్సిందే. ఇక దేవుడి వల్ల కూడా ఆ రాత మార్చడం కుదరదు. ఆ దేవుళ్లే నీ జీవితంతో ఆడుకున్నారు అనుకుంటే నమ్మిన ప్రాణ స్నేహితుడు కూడా ఆటలో వాళ్ళ పక్కనే చేరాడు. ఇక అల్లుడి జీవితం అలా నేరస్తుడిగా గడిచిపోవాల్సిందే. చేయని తప్పుకి శిక్ష అనుభవిస్తూ ఆ మొండి గోడల మధ్య రాలిపోవాల్సిందే. ఆ 4 గోడల మధ్య రాలిపోవాల్సిందేనా? వెల్కమ్ సావిత్రి. నువ్వు నా ఇల్లు వెతుక్కుంటూ వస్తావని నాకు తెలుసు. అందుకే నీకోసం నా ఇంటి తలుపులు అలా తెరిచే ఉంచాను. చూసావా నాది ఎంత విశాలమైన మనసో? చెప్పు, ఎందుకొచ్చావు? నా మీద కోర్టులో గెలుస్తావా అని కొట్టడానికో తిట్టడానికో అయితే కాదు. నేనేంటో అర్థమయ్యాక కూడా అంత రిస్క్ చెయ్యవని నాకు తెలుసు. మొహమాట పడకు. ఎందుకొచ్చావో చెప్పు సావిత్రి. నేను ఓడిపోయాను. వినిపించలేదు. మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు. చెప్పు సావిత్రి. నేను ఓడిపోయాను. ఈ మాట నీ నోటి వెంట వింటుంటే ఎంత హాయిగా ఉందో తెలుసా? ఈ చిన్న విషయం తెలుసుకోవటానికి చాలా టైం తీసుకున్నావు సావిత్రి. నీతో పెళ్ళయ్యాక నీ అంతటా నువ్వే సత్యని నాకిచ్చి పెళ్లి చెయ్యాలి అనుకున్నప్పుడే నేను గెలిచాను. కాకపోతే ఆ రోజు నీ బావ అడ్డం పడి నా ప్లాన్ మొత్తం పాడు చేశాడు. ఒప్పుకుంటున్నాను, నేను ఓడిపోయాను. ఇంకెప్పుడు నీ జోలికి రాను. నా భర్తని నాకు వదిలే. నువ్వేం చెప్పినా చేస్తాను. ఏం చెప్పినా చేస్తావా? చేస్తాను. ఏం చెప్పినా? ప్రాణం కావాలన్నా ఇస్తాను. రూపాయికి పనికిరాని నీ ప్రాణం నాకెందుకు చెప్పు? సరే, ఇంకేం కావాలో అడుగు.
ఏం కావాలన్నా ఇస్తాను. నా మీద కోపంతో నువ్వు చేసిన పని వల్ల ఈరోజు బాధపడుతుంది నా భర్త. చెయ్యని తప్పుకి ఆయన శిక్ష అనుభవిస్తున్నారు. ఎలాగైనా ఆయన్ని బయటకు తీసుకురా. అది నువ్వు మాత్రమే చేయగలవు. వెరీ గుడ్. చాలా విషయాలు తెలుసుకున్నావు. నిజమే, నేను మాత్రమే చేయగలను. చావకుండా నేనే చచ్చాను అని నమ్మించాను. నేను ఊర్మిళ కాదు అని నమ్మించగలిగాను. ఇన్ని చేయగలిగిన నాకు సత్యని బయటికి తీసుకురావడం కష్టం కాదని నీకీ పాటికి అర్థమయ్యే ఉంటుంది. అర్థమైంది. అందుకే అడుగుతున్నాను, నా భర్తని విడిపించు. విడిపిస్తాను. కాకపోతే అది నీ చేతుల్లోనే ఉంది. నువ్వు ఏ కోర్టు మెట్లు ఎక్కవలసిన అవసరం లేదు. నువ్వే కోర్టు. నీకు నువ్వే న్యాయాధిపతి. జస్ట్ మంచి నిర్ణయం తీసుకుంటే చాలు. ఆయన విడిపిస్తాను అంటే ఏ నిర్ణయమైనా తీసుకుంటాను. ఏదో నిర్ణయం కాదు, చాలా చిన్న నిర్ణయం తీసుకుంటే చాలు. చెప్పు, ఏంటో నిర్ణయం? సింపుల్. సత్యని మర్చిపోవాలి. అలా చేసావంటే నువ్వు కోరుకున్నట్టే సత్యని విడిపిస్తాను. ఏంటి, సత్యని మర్చిపోతావా? చచ్చిపోతావా అనుంటే సంతోషంగా తలూపేదాన్ని. ఆయన్ని ఎలా మర్చిపోగలుగుతాను ఊర్మిళ? ఆయన నా ప్రాణం. ఆయన కోసమే ఈ జీవితం. మర్చిపోవటం నీకు చిన్న విషయం కావచ్చు, నాకది చావు కన్నా పెద్ద విషయం. నా వల్ల కాదు ఊర్మిళ. అయితే సత్య జీవితం అలా జైల్లో మగ్గిపోవాల్సిందే. నువ్విలా సత్య జ్ఞాపకాల్ని ప్రేమిస్తూ బ్రతకాల్సిందే. అలా అనుకో ఊర్మిళ. మర్చిపోవటం నా వల్ల కాదు. అది తప్ప నువ్వేం చేయమన్నా చేస్తాను. నేను అడిగింది కాదని మరొకటి చేస్తాను అంటే నాకెందుకు? అయినా సత్య అంటే అంత ప్రేమంటున్నా? సత్య ఆ విధంగా చెయ్యని తప్పుకి జైల్లో నానా బాధలు పడుతుంటే తన కోసం ఆ మాత్రం త్యాగం చేయలేవా? నీది నిజమైన ప్రేమ అయ్యుంటే సత్య సంతోషం కోసం నేను అడిగిన దాన్ని కాదు అనేదానివి కాదు. అంటున్నావంటే నిన్ను అనుమానించాలా, నీ ప్రేమను అనుమానించాలా? ఆశ కంటే అవకాశం ఎప్పుడు గొప్పది. అట్ ద సేమ్ టైం ఆశ ప్రాణం ఉన్నంత వరకు ఉంటుంది. కానీ అవకాశం అప్పుడప్పుడు అలా వచ్చిపోతుంది. నీది ఆశ, నేనిచ్చేది అవకాశం. చెప్పు, వాడుకుంటావా, వదిలేసుకుంటావా? టైం
లేదు. చెప్పు సావిత్రి, ఏం చేస్తావ్? చెప్పు సావిత్రి. నేనాయన్ని మర్చిపోగలిగినా ఆయన నన్ను మర్చిపోలేరు. ఆ ప్రాబ్లం నీది కాదు, నాది. నువ్వు మర్చిపోతాను అన్న మరుక్షణం సత్యని బయటికి తీసుకొచ్చే బాధ్యత నాది. నిన్ను మర్చిపోయేలా చేసుకునే బాధ్యత కూడా నాదే. చూసావా ఎంత మంచిదన్నో? నీకు చిన్న కష్టాన్ని ఇచ్చి నేను ఎంత పెద్ద కష్టాన్ని తీసుకుంటున్నాను. దానికే కారణం ఉంది. ఆ కష్టం కన్నా సత్య మీద నాకున్న ఇష్టం ఎక్కువ. అందుకే అంత కష్టాన్ని కూడా నేనే భరిస్తాను అంటున్నాను. చెప్పు, మర్చిపోతాను అన్నా ఆ చిన్న మాట చెప్పు. మిగిలిందంతా నేను చూసుకుంటాను. దానికన్నా వేగంగా నువ్వే వస్తావు. అది నీ రాత సావిత్రి. హలో, పని పూర్తయ్యాక లాయర్ల దగ్గరికి, డాక్టర్ల దగ్గరికి, పోలీసుల దగ్గరికి రావాలనుకోరు. మీతో నా పని ఇంకా పూర్తవ్వలేదు సార్. ఏం కేసు కొట్టేశారుగా, పూర్తి కాకపోవడం ఏమిటి? నేను కేసు నుంచి బయటపడితే సరిపోదు లాయర్ గారు, మరొకరు బయటికి రావాలి. అప్పుడే నా ఖర్చుకి కష్టానికి ఫలితం ఉంటుంది. మరొకరు బయటికి రావాలా? ఎవరు? సత్య. యు మీన్ సత్యప్రసాద్? ఎస్. ఆర్ యు మ్యాడ్? ఏమనుకుంటున్నావు నా గురించి? నాతో తమాషాలు చేస్తున్నావా? నేను సీరియస్ గానే చెప్తున్నాను సార్, మీరే తమాషా అనుకుంటున్నారు. నిన్ను మర్డర్ చేశారని జైల్లో పడేలా చేసి మళ్ళీ నువ్వే విడిపించాలంటే ఏమనుకోవాలి? ఆ రోజు సత్య సావిత్రి ఒకటి కాకూడదని నేను సావిత్రి కోసం ప్లాన్ చేస్తే సత్య కావాలని ఆ ఉచ్చులో పడ్డాడు. ఈ రోజు ఆ అవకాశం నన్ను వెతుక్కుంటూ వచ్చింది. సత్యని జైలు నుంచి బయటికి తీసుకురావాల్సిన టైం దగ్గర పడింది. నేను ఇన్ని రోజులు ఇంత కష్టపడింది, ఇన్ని నాటకాలాడింది సత్య కోసమే. నన్ను నన్నే కాదని నిరూపించిన మీరు మాత్రమే సత్యని బయటికి తీసుకురాగలరు. ప్లీజ్ సార్, సత్యని విడిపించండి. ఇదేం చిన్న విషయం కాదు. సత్యాన్ని బయటికి తీసుకురావాలంటే ముందు చనిపోయిన నిన్ను బతికించాలి. సో అటు నిన్ను బతికించడం, ఇటు సత్యాన్ని విడిపించడం అంటే ఫీజు కాస్త ఎక్కువ అవుతుంది. దాని గురించి దిగులు లేదు సార్. నాకు కావాల్సింది సత్య బయటికి రావటం. ఆ సంగతి మీరు చూసుకోండి, ఫీజు సంగతి నేను చూసుకుంటాను. వెరీ గుడ్. జస్ట్ ఎ మినిట్. తప్పు చేసిన వాడు చేయలేదు అని తప్పించుకోవడానికి 100 దారులుంటాయి. కానీ తప్పు చేయని వాడు చేయలేదు నిరూపించుకోవడానికి ఒక్క దారి కూడా ఉండదు. సత్యాన్ని విడిపించాలి అంటే
ఓకే, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. దేవుడు నీకు తనకు సంబంధించిన చాలా సీక్రెట్స్ చెప్పేసినట్టున్నాడే. ఎగతాలు చేసింది చాలండి, వెళ్ళి ఫ్రెష్ అయ్యండి. అవుతానులే గాని అంతకన్నా ముందు కాసేపు ప్రేమించుకో. వెళ్ళి స్నానం చేసిరండి, సాయంత్రం వరకు ప్రేమించుకుంటూనే ఉండొచ్చు. నా భార్య ఇంత అందమైందని ఈరోజే నాకు తెలిసింది. భర్త కష్టమైతే భార్య ఓదార్పు కావాలి, అదే భర్త సంతోషమైతే భార్య సంబరం కావాలని మా బామ్మ ఎప్పుడూ చెప్పేది. సరిగ్గా అలాంటి భార్య నా జీవితంలోకి వచ్చింది. నేను చాలా అదృష్టవంతుడి సావిత్రి. అమ్మా, మీ గోత్రనామాలు చెప్పండి. కౌండిన్య గోత్రం ఇందిరా రమేష్. కౌండిన్య గోత్రోద్భవస్య ఇంద్రనామధేయస్య రమేష్ నామధేయస్య సహకుటుంబస్య సపరివార సమేతస్య. అమ్మా, మీ గోత్రనామాలు చెప్పండి. భరద్వాజ గోత్రం. భరద్వాజ గోత్రోద్భవస్య సత్యప్రసాద్. సత్యప్రసాద్ నామధేయస్య సహధర్మపత్ని. అమ్మా, త్వరగా చెప్పండి అమ్మా, అవతల భక్తులు వెయిట్ చేస్తున్నారు. ఊర్మిళ. ఊర్మిళ నామధేయస్య సహకుటుంబస్య సపరివార సమేతస్య క్షేమ స్థైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం. ఏంటి అక్కయ్య ఇంకా ఫోన్ చేయలేదు? ఆ రోజు మనసు మార్చుకొని నా కోసం త్యాగం చెయ్యాలి అనుకుంది, కుదరలేదు. ఈ రోజు త్యాగం చెయ్యడం తప్ప మరో ఆప్షన్ లేదు కదా. మరింకా ఫోన్ రాకపోవడమేంటి? కొంపదీసి మనసు మార్చుకుందా? చచా, అక్కయ్య 16 అనాల అచ్చ తెలుగు ఆడపిల్ల, అలా మార్చుకోలేదులే. మూరెడు తాడు చిటికెడు కుంకుమే జీవితం అనుకునే మామూలు మధ్య తరగతి ఇల్లాలు అలా ఎలా మారుతుందిలే. సత్యని త్యాగం చేయడం తప్ప మరో ఆప్షన్ లేనప్పుడు ఫోన్ రాక తప్పదు, తను రాక తప్పదు. సత్యం, సావిత్రక్కయ్యే. చెప్పు సావిత్రి. ఇప్పటిదాకా ఫోన్ చెయ్యాలా వద్దా అని ఆలోచించుకునే ఉంటావుగా. ఫోన్ చేశాక కూడా ఆలోచిస్తావెందుకు? సత్య అంటే నీకు ఎంత ప్రేమో నాకు తెలుసు సావిత్రి. ప్రేమే త్యాగాన్ని కోరుకుంటుంది. సత్య సంతోషంగా ఉండాలి అంటే నువ్వు త్యాగం చేయక తప్పదు. నీ మౌనవ్రతం మానేసి ఏం డిసైడ్ అయ్యావో చెప్పు. నిజంగా ఆయన్ని విడిపిస్తావు కదూ? మాట తప్పటం మా వంశంలోనే లేదు. నాకు కాని సత్య నీకు కానివ్వడం చెప్పానా? మాట తప్పానా? ఇదే అంతే. మాట తప్పను. నీ డెసిషన్ ఏంటో చెప్పు. నేను మణికొండ రామాలయంలో ఉన్నాను. ఇక్కడికొస్తే మాట్లాడుకుందాం. మంచి ప్లేస్. ఇలాంటి విషయాలు మాట్లాడుకోవాలంటే అలాంటి చోటే కరెక్ట్. నువ్వక్కడే ఉండు,
నేనొస్తున్నాను. బాగా ఆలోచించే రమ్మన్నట్టున్నావుగా, ఏం డిసైడ్ అయ్యావు? గొంతులోంచి మాట బయటికి రావడానికి మనసు అడ్డుపడుతున్నట్టుంది. అది మాటకే అడ్డం పడుతుందంటే రేపు చాలా విషయాల్లో అడ్డం పడుతుంది. దాని మాట వింటే సత్య అలా జైల్లోనే ఉంటాడు. నా మాట వింటే బయటికొచ్చి నీ పక్కన కాకపోయినా నా పక్కనైనా సంతోషంగా ఉంటాడు. రమ్మన్నావు, వచ్చాను. వచ్చాక కూడా ఆలోచిస్తే ఎలా? చెప్పు, నీ మనసు మాట వింటావా, నా మాట వింటావా? ఆయన్ని మర్చిపోతాను. గుడ్, చాలా మంచి డెసిషన్ తీసుకున్నావు. నువ్వడిగినట్టే చేస్తున్నానుగా. ఆయన్ని త్వరగా విడిపించు. మర్చిపోవడం అంటే గుర్తు చేసుకోకపోవడం, ఎప్పటికీ గుర్తు రాకపోవటం. మర్చిపోతాను అన్న తర్వాత సత్య గురించి ఆలోచించాల్సింది నేను, నువ్వు కాదు. ఒక వస్తువు ఒకరికిచ్చాక ఆ వస్తువు మీద మనకి హక్కు ఉండదు. నేనిచ్చింది వస్తువుని కాదు, నా ప్రాణాన్ని. ప్రాణం పోయాక ఆ కట్టెకి స్పందన ఉండదు కదా. కాని కొను ఊపిరి కొట్టుకులాడుతుంది కదా. నువ్వు పూర్తిగా సత్యని మర్చిపోకపోతే సత్య బయటికి రాడు. నేను మర్చిపోగలను. నిన్ను చూస్తుంటే ఆ నమ్మకం నాకు కలగడం లేదే. ఆత్మహత్య చేసుకున్నప్పుడు ప్రాణం పోయే వరకు ఆ శరీరం కొట్టుకుంటుంది. ఇది అలాంటిదే. నా మనసు ఆత్మహత్య చేసుకుంటుంది. అందుకే కొంతసేపు కొట్టుకుంటుంది. లాజిక్కే. సత్యని నాకిచ్చేస్తున్నావు. ఇన్నాళ్ళు నీవాడనుకున్న సత్య నీకేమి కాడు అనుకున్న తర్వాత తను కట్టిన ఆ తాళి, తను పెట్టిన ఆ సింధూరం ఇంకా నీ దగ్గరెందుకు? అవి కూడా తీసేయి. ఎందుకు ఊర్మిళ ఇలా వేధిస్తావు? ఇంతకన్నా నా ప్రాణాలు తీసేయి. నీకు అడ్డుండను, నాకు ఏ బాధ ఉండదు. నువ్వు చనిపోతే ఎలా సావిత్రి? సత్యకి నువ్వంటే ప్రస్తుతానికి ప్రాణం కదా. నువ్వు లేవు అంటే పిచ్చివాడైపోడు. నువ్వు ఉండాలి. నేను సత్యని నా వైపు లాక్కుంటుంటే తన పక్కనే ఉండి నువ్వు నా వైపు నెట్టాలి. ఆయన బయటికి రావటం కోసం, సంతోషంగా ఉండటం కోసం నువ్వేం చెప్పినా చేస్తాను. నా ఐదోతనాన్ని మాత్రం అడగొద్దు. మెడలో తాళి గుండెల మీద గుచ్చుతుంటే కట్టిన వాణ్ణి ఎలా మర్చిపోతావు? నుదుటిన సింధూరం మెరుస్తుంటే ఆ వెలుగుకి కారణమైన భర్తనెలా మర్చిపోతావు? లేదు, నేను మర్చిపోతాను. మాట తప్పను. మాట మీద మనుషులు నిలబడటం మానేసి చాలా రోజులైంది సావిత్రి.
మాటలొద్దు, అవి తీసే చాలు. అవి నీ దగ్గరే ఉండాలి అంటే సత్య జైల్లోనే ఉంటాడు. ఆయన్ని మర్చిపోవటం అంటేనే మానసికంగా చావటం. శవం మాట తప్పుతుందని భయపడుతున్నావా ఊర్మిళ? నేను ఆయన్ని మర్చిపోయి నీకప్పగిస్తాను అని ఒప్పుకుంది ఆయన సంతోషంగా ఉండాలని. ఆడది మెడలో తాళి తీసేది భర్త ప్రాణం పోయినప్పుడే. అలాంటిది ఆయన బ్రతకుండగా ఈ తాళి తీయమని ఎలా అంటావు? నేను కోరుకుంటుంది ఆయన సంతోషాన్ని, చావుని కాదు. ఈ తాళి తీయటం నా వల్ల కాదు. సరే, అది నీ మెడలో లేదు అంటే అందరికీ అనుమానం కూడా రావచ్చు. ఓకే, తాళి తీయొద్దు. కానీ ఒక షరతు. సత్యని మర్చిపోతానని ఆ దేవుడి సాక్షిగా సత్య మీద ప్రమాణం చేసి మన ఒప్పందాన్ని ఎవ్వరికి చెప్పనని ప్రమాణం చేయి. నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఆయన్ని మర్చిపోతాను. నా భర్తను నీకిచ్చేస్తున్న విషయం దేవుడి మీద ప్రమాణం చేసి ఎవ్వరికీ చెప్పను. ఈ క్షణం నుంచి సత్య నావాడు. తనని త్వరలోనే బయటికి తీసుకొస్తాను. ఈ రోజు నుంచి తనకి దగ్గర కావటానికి నేను ప్రయత్నిస్తాను. దూరం కావటానికి నువ్వు ప్రయత్నించు. ఊర్మిళ, నా ప్రాణం నీకు అప్పగించాను. ఆయన్ని జాగ్రత్తగా చూసుకో. ప్రేమించటం తప్ప ద్వేషించటం తెలియని పసిపిల్లాడు నా భర్త. నా ప్రాణాన్ని నీ ప్రాణంగా నువ్వే చూసుకోవాలి. అన్నయ్య, ఎన్నాళ్ళందన్నయ్య నిన్ను చూసి. ఎలా ఉన్నావమ్మా? నేను బాగున్నానన్నయ్య, లోపలికి రా. ఒక్క నిమిషం అమ్మా. ఎవరన్నయ్య? సారీ అమ్మా, నీకు ముందే చెప్దాం అనుకున్నాను, కానీ ఫోన్లో ఎందుకని. తిను యామిని,
అనుకోకుండా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అందుకే పెళ్లి చేసుకుని తీసుకొచ్చాను. అంటే మా వదినన్నమాట. సూపర్గా ఉందన్నయ్య. యామిని, తిను నా చెల్లెలు కాదు, నా ప్రాణం. పేరు ఊర్మిళ. నన్నెంతగానో ప్రేమించి నేనే కావాలని పట్టుబట్టి మరీ పెళ్లి చేసుకుంది మీ వదిన. పోన్లే అన్నయ్య, మంచి వదిన్ని తీసుకొచ్చావు. బయటెందుకు? వదినికి దిష్టి తగులుతుంది. లోపలికెళ్ళి మాట్లాడుకుందాం రండి. ఆగండి ఆగండి. ఏమైందమ్మా? ఒక్క నిమిషం అన్నయ్య, ఇప్పుడే వస్తాను. ఇంకా లోపలికి రావచ్చా? రావచ్చు, కానీ పేర్లు చెప్పి. పేరుదే ఉంది. నా పేరు ధర్మ. నీ పేరు కాదన్నయ్య, నువ్వు వదిన పేరు చెప్పాలి, వదిన నీ పేరు చెప్పాలి. ఓకే, తన పేరు యామిని. అబ్బా అలా కాదన్నయ్య, నేను నా భార్య యామినితో వచ్చాను, లోపలికి రానివ్వండి అనాలి. సరే, నువ్వు చెప్పాక కాదంటానా? నేను నా భార్య యామినితో వచ్చానమ్మా. లోపలికి రావచ్చా? వదినా, ఇప్పుడు నువ్వు చెప్పాలి. సిగ్గుపడితే కుదరదొదినా, పేరు చెప్పాలి. నేను నా భర్త ధర్మతో వచ్చాను, లోపలికి రానివ్వండి. ఇప్పుడు రండి. యుద్ధం కోసం వెళ్ళినప్పటికీ ఒక ముఖ్యమైన ఆపరేషన్ వలన చాలా రోజులు సీక్రెట్ లైఫ్ గడపాల్సి వచ్చిందమ్మా. అందుకే మధ్యలో నీకు ఫోన్ కూడా చేయలేకపోయాను. ఆ విషయంలో నాకు నీ మీద చాలా కోపంగా ఉండేదన్నయ్య. కాని మా వదిన్ని చూడగానే ఆ కోపం మొత్తం ఎగిరిపోయింది. నిన్ను కూడా ప్రేమించేలా చేయగలిగిందంటే మా వదిన సామాన్యురాలు కాదు. అవునన్నయ్య, మీ ఇద్దరికి పెళ్ళెలా జరిగింది? అది ఇంత సడన్ గా? తను చాలా రోజులుగా నన్ను ప్రేమిస్తుందమ్మా. కానీ ఆ విషయం నేను ఎప్పుడూ గమనించలేదు. ఇక లాభం లేదనుకుందేమో. ఫస్ట్ తనే ప్రపోజ్ చేసింది. కాదన్నానికి నాకు వేరే కారణాలేవీ కనిపించలేదు. మరి వదిన తరఫున ఎవరూ రాలేదా? తనకెవరూ లేరు. అనాథ అని తెలిసాక ఎలాగైనా తనకు మంచి జీవితం ఇవ్వాలనిపించింది. అందుకే పెళ్లి చేసుకున్నాను. కనీసం పెళ్లి విషయమైనా నాతో చెప్పొచ్చు కదన్నయ్యా. ఏదో సడన్ గా అన్నీ అలా జరిగిపోయాయమ్మా. పెళ్ళే కూడా జస్ట్ 2 days అయిందంతే. 2 daysేనా? అవునమ్మా. పెళ్ళవగానే లీవ్ పెట్టి మీ వదిన్ని ఇక్కడికి తీసుకొచ్చేశాను. అక్కడున్నానే కాని ఎప్పుడూ నీ గురించే ఆలోచన. ఏం చేస్తున్నావో, ఎలా ఉన్నావో అని ఆలోచిస్తూ బాధపడుతుండేవాణ్ణి. ఎలా ఉన్నావమ్మా? అసలేం చేస్తున్నావు? బాగానే ఉన్నానన్నయ్య. బాధను కూడా ఆనందంగా అనుభవిస్తూ, అనుకున్న లక్ష్యం వైపు పరుగులు తీస్తూ రోజులు ఉగాది పచ్చల్లా గడిచిపోయాయి. అంటే బాధపడ్డావా? కారణం ఎవరో చెప్పమ్మా, మళ్ళీ కనిపించకుండా చేస్తాను. నీకంత శ్రమ అవసరం లేదన్నయ్య. కష్టానికి తగ్గ ఫలితం దక్కబోతోంది. ఆ ఫలితం ఏంటి అని త్వరలోనే నీకు తెలుస్తుంది. ఏంటమ్మా, అన్నయ్య దగ్గర దాస్తున్నావా? కొన్ని సంతోషాలు దాచిపెట్టి చూపిస్తేనే బావుంటాయి. ఒకటి నిజమన్నయ్య, వదినొచ్చిన వేళ విశేషం బావుంది. వదినతో పాటే ఈ ఇంటికి మరో శుభవార్త వస్తుంది. ఏంటోనమ్మా, నువ్వు చెప్పేదేది నాకు అర్థం కావటం లేదు. ఆనందం అర్థం కాకపోతే ఎలాగన్నయ్యా? నాకు కష్టం వచ్చింది అంటే ముందుగా చెప్పేదే నీకు. చెప్పలేదంటే కష్టం లేదనేగా. నా గురించి వదిలేయన్నయ్యా. కొత్త పెళ్లికొడుకు ఆలోచించాల్సింది కష్టాల గురించి కాదు, వేలు పట్టుకొని వెంట వచ్చిన భార్య గురించి. అమ్మో, మా అన్నయ్యకి సిగ్గు కూడా తెలుసు. ఈరోజు మీకు చేయాల్సిన ఏర్పాట్లు వేరే ఉన్నాయి. పెళ్లి ఎక్కడో చేసుకున్నా కొన్ని శుభకార్యాలు జరగాల్సిన చోటే జరగాలి కదా.
వాటికి ఏర్పాట్లు చేస్తాను. ఊర్మిళ ఎక్కడికి? మన ఇంటికి నీ భార్యగా వచ్చిన అదృష్ట లక్ష్మికి నీకు ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేస్తున్నాను. ఏయ్, అలాగే సార్, అలాగే. మీరు చెప్పాక తిరిగేముంది, వచ్చాక నేను మాట్లాడతాను. ఓకే, ఉంటాను సార్. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. ఎస్, రండి, కూర్చోండి. చెప్పండి, ఏంటి మీ ప్రాబ్లం? నాకేం ప్రాబ్లం లేదు. అదేంటి, ఏ ప్రాబ్లం లేకుండా డాక్టర్ దగ్గరికి రారు కదా? ప్రస్తుతానికి లేదు, త్వరలో వస్తుంది. అందుకే ముందుగానే కలిసిపోదామని వచ్చాను. రాబోయే జబ్బు ముందుగానే తెలిసి కలిసిపోదామని వచ్చావా? చాలా చిత్రంగా ఉంది. ఏ టెస్టులు లేకుండా జబ్బు గురించి ఎలా తెలుస్తుంది? నా జబ్బే అలాంటిది. ఇప్పటిదాకా నా లైఫ్లో మీలాంటి కేసు చూడలేదు. మీ పేరు? ఊర్మిళ. ఊర్మిళ? ఊర్మిళ అంటే మీరేనా? నేనే. ఇంతకు ముందే లాయర్ ప్రసాదరావు గారు ఫోన్ చేసి చెప్పారు, మీరు వచ్చి కలుస్తారు, మీకు హెల్ప్ చేయమని. మరి చేస్తారా? లాయర్ గారు చెప్పారు అంటే చేయకుండా ఎలా ఉంటాను? చెప్పండి, ఏం చేయాలి? అర్థమైందా? మీ పని మీరు చేస్తే మిగిలింది లాయర్ గారు చూసుకుంటారు. మీ హెల్ప్కి నేనిచ్చే గిఫ్ట్ కూడా భారీగానే ఉంటుంది. ఇక మీరు ఆలోచించకుండా మీరు చేయాల్సింది చూడండి. నా పని నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. ఇక నెక్స్ట్ పోలీస్ స్టేషన్. మేడం రండి. రండి మేడం, రండి. నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? ఇది పోలీస్ స్టేషనే కదా? స్టేషన్కి వచ్చి స్టేషన్ అంటున్నారు. అలాంటి అనుమానం ఎందుకు వచ్చింది మేడం? ఏ విధంగా సహాయపడగలను అని హోటల్లో రిసెప్షనిస్ట్లో అడుగుతుంటేను. మేము మారాం మేడం. ప్రజల కోసం మనం, ప్రజలతో మనం అంటూ పైవాళ్లు మమ్మల్ని ఇలా మార్చేశారు మేడం. మారింది పలకరింపులేనా, పద్ధతులు కూడానా? కేసేంటో చెప్పలేదు, మీరెవరో చెప్పలేదు, వివరాలేమో అడిగేస్తున్నారు. నా పేరు ఊర్మిళ. లాయర్ ప్రసాదరావు గారు పంపించారు. సార్ పంపించారా? నిలబడే ఉన్నారే, కూర్చోండి మేడం. మీతో చెప్తే పనవుద్దన్నారు. ఇంత పద్ధతిగా ఉన్న మీరు నా పని చేస్తారా? లాయర్ ప్రసాదరావు గారు పంపించారు అంటే పద్ధతులదే ఉందండి, కాసేపు పక్కన పెట్టేయచ్చు. నా కోసం మరో పని చేయాలి. అందుకు తగిన ఫలితం ఉంటుంది. ఫలితం లేని పార్టీల్ని ప్రసాదరావు గారు అస్సలు పంపించరు. పని చెప్పండి, ప్యాకేజ్ సార్తో మాట్లాడుకుంటాను. నేను చనిపోయి చాలా రోజులైంది. కంగారు పడకండి, వచ్చింది మనిషినే. చనిపోయి చాలా రోజులైందన్నారు? జనం దృష్టిలో అలా చనిపోయినట్టు నటించాల్సొచ్చింది. ఓ, నటనేనా? ఇప్పుడు మీరు చేయాల్సిందేంటంటే, అర్థమైందిగా? అరటిపండు ఒలిచిపెట్టినట్లు మిగిలిన విషయం నాకు వదిలేయండి. ఈసారి వస్తాడు అని ఎదురు చూసి చూసి ఆశ మీద కూడా ఆశ చచ్చిపోయింది. పడిన కష్టాలు చాలండి, దాని రాత ఇంతే అనుకుని మనం ఘంటసాల వెళ్ళిపోదాం. నాకు అదే అనిపిస్తుంది జానకి. జైళ్ళని కోర్టులని తిరిగి తిరిగి సావిత్రి కూడా అలసిపోయింది. నిజానికన్నా అబద్ధానికి విలువ ఎక్కువగా ఉన్నప్పుడు మంచి గెలవదు. మొదటి ఓటమి పౌరుషాన్నిస్తుంది, రెండవ ఓటమి ఆలోచననిస్తుంది,
మూడవ ఓటమి గెలవాలన్న ఆశను చంపేస్తుంది. అయినా గెలుపు కోసం పోరాడుతూ పోతే ఓటమి ఆ మనిషి ప్రాణాల్నే తీస్తుంది. సావిత్రికి ఆ పరిస్థితి రాకముందే నువ్వన్నట్లు మన ఊరికి తీసుకెళ్లడం మంచిది. ఒకసారి అమ్మాయితో మాట్లాడదాం. ఇప్పటిదాకా అమ్మా నేను నీ గురించే మాట్లాడుకుంటున్నామమ్మా. ఇన్ని రోజులుగా నువ్వు పడిన కష్టాలు చాలు. ఊర్మిల్ని ఊర్మిలనే నిరూపించలేకపోయాము అంటే ఇక్కడుండి మనం చేయగలిగింది ఏమీ లేదు. మనిషికి కష్టం తర్వాత ఏదో ఒకరోజు సుఖం వస్తుంది. కాని ప్రతిసారి నిన్ను వెతుక్కుంటూ కష్టమే వస్తుంది. సుఖం నీ జీవితంలోకి వస్తుందన్న నమ్మకమే పోయింది. అందుకే అందరం కలిసి మన ఊరు వెళ్ళిపోదాం. మన ఊరు వెళ్తే సుఖం నన్ను వెతుక్కుంటూ మన ఊరికొస్తుందా అమ్మా? మన ఊరికి వెళ్ళటం అంటే ఉన్న కష్టాలు చాలవని కొత్త కష్టాలు వెతుక్కుంటూ వెళ్ళటమే. మన ఊరిలో నీ కష్టమే ఉంటుందమ్మా. ఎందుకుండదు నాన్నా? ఎలా ఉన్నావమ్మా అని పలకరించటం మొదలై అల్లుడేడమ్మా ఆ అమ్మాయినెవరినో చంపాడంట కదా, జైల్లో ఉన్నాడంటగా, ఇంకా రాడంటగా అంటూ పలకరిస్తారు. ఆ మాటలు మెల్లిగా సూటిపోటి మాటలుగా మారతాయి. ఆ నరకం కన్నా ఈ బాధే నయం కదా. ఘంటసాలలో అందరికీ నువ్వంటే ప్రాణమమ్మా. నిన్నెందుకంటారు? ఎవరంటారు? ఆడపిల్ల రాతే అంతమ్మా. కాపురం బావుంటే అబ్బాయి మంచితనం అంటారు. అదే తేడా వస్తే ఈ దరిద్రపు దాన్ని చేసుకోవడం ఆ అబ్బాయి దురదృష్టం అంటారు. మాటెప్పుడు ఆడపిల్లకేనమ్మా. ఇక్కడ ఉండి బాధపడే ఓపికొంది గాని అక్కడికొచ్చి మాటలు పడే ఓపిక లేదమ్మా. నన్నిలాగే వదిలేయండి. బంగారపు బొమ్మలా ఉన్నావు. మా అన్నయ్య నా కోసం ఎలాంటి వదిన్ని తీసుకొస్తాడో అనుకునేదాన్ని. ఇంత చక్కటి వదిన్ని తీసుకొస్తాడని నేను అస్సలు అనుకోలేదు. సిగ్గంతా నా దగ్గరే పడిపోతే ఎలా? మా అన్నయ్య కోసం కొంచెం దాచిపెట్టు వదినా. నా చెల్లెలు అమాయకురాలనే చెప్పారు గాని అల్లరి పిల్ల అని ఆయన చెప్పలేదే. అయ్యో, అన్నయ్య నా గురించి అలా స్టేట్మెంట్ ఇచ్చాడా?
నాతో చెప్పుంటే అలాగే యాక్ట్ చేసేదాన్ని. నువ్వెప్పుడు ఆనందంగా ఇలా నవ్వుతూనే ఉండాలి వదినా. మాకు మేము తప్ప ఈ రోజు వరకు మాకంటూ ఎవ్వరూ లేరు. ఈరోజు నువ్వొచ్చావు. మా అన్నయ్యని బాగా చూసుకో చాలు. ఆయన్నే కాదు, నిన్ను బాగా చూసుకుంటాను. నేనొచ్చిందే అందుకు. ఎవరూ లేకపోవడం ఎంత నరకమో నాకు తెలుసు. ఆ బాధ తీర్చుకోవడానికే మీ అన్నయ్య వెంట వచ్చాను. ఇంక నీకు మా ఇంట్లో ఏ బాధ ఉండదు వదినా. అవును, నాకు ఏ బాధ ఉండదు. మీ ఫస్ట్ నైట్ కి ఏర్పాట్లన్నీ పూర్తయిపోయాయి. అందరిలా నిన్ను శోభనం గదిలోకి పంపించటానికి పిన్నమ్మలు, పెద్దమ్మలు, అత్తలు అయిన వాళ్ళు ఎవ్వరూ లేరు. అన్నీ నేనే. పద వదినా, గదిలో అన్నయ్య ఎదురు చూస్తూ ఉంటాడు. పద పద. వదినా, ఆల్ ది బెస్ట్. వట్టి చేతులతో వచ్చావంటే మరి ఫస్ట్ నైట్ పడగదిలోకి పాల గ్లాస్తో కదా రావాలి. నాకు తెలియదండి. ఊర్మిళ కూడా ఏమీ చెప్పలేదు. చిన్నపిల్ల, దానికి మాత్రం ఏం తెలుస్తుంది? ఇప్పుడు పాలు లేకపోతే ఏంటి? గదిలో పాలు పంచుకోవడంతోనే జీవితం పంచుకోవడం మొదలవుతుంది. అందుకే కొత్త పెళ్లి కూతుర్ని పాల గ్లాస్తో గదిలోకి పంపిస్తారు. పెద్దలు చెప్పారంటే ఖచ్చితంగా దానిలో ఏదో అర్థం ఉండే ఉంటుంది. ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తాను. అయ్యో, మీరెందుకండి? నేనే వెళ్ళి తీసుకొస్తాను. పర్వాలేదు, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఉంచింది, తాళి కట్టించుకుంది నీతో జీవితం పంచుకోవడానికి కాదు ధర్మా, కాదు ధర్మా. మీ జీవితాలు సర్వనాశనం చేయడానికి. నాకంటూ ఎవరూ లేకుండా చేసి నీకు ఎవ్వరూ లేకుండా చేస్తాను. నేను ఇంటికొచ్చింది నీతో పాలు పంచుకోవడానికి కాదు, పగ తీర్చుకోవడానికి. కొంచెం ప్రకృతి పిలుస్తుంది. ప్రకృతి పిలవలేదు సార్. ఆపితే అర్థం అవుతుంది ఎందుకు పిలుస్తుందో. ఆపు. అలాగే సార్. కానిస్టేబుల్స్ సార్. ఏమైంది సార్? ఆ అమ్మాయి ఎవరో పడిపోయింది చూడు.
బ్రతికే ఉంది. పాపం ఎవరో ఈ అమ్మాయిని కొట్టిక్కడ పారేసినట్టున్నారు. సార్ ఈ అమ్మాయి మొన్న మన స్టేషన్కి రాలేదు. నీ వాటా 5,000 నీకొస్తుంది. సరేనా? అవును సార్, పాపం ఎవరో కిడ్నాప్ చేసి ఇక్కడ ఈ అమ్మాయిని పడేసినట్టున్నారు. ముందు ఈ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్దాం. లేపండి. పట్టుకో అట్రా. లేప్. జాగ్రత్త. ఓ. డాక్టర్! ఓ మై గాడ్, వాట్ హ్యాపెన్? బాగా దెబ్బలు తగిలట్టున్నాయే. యాక్సిడెంటా? నో డాక్టర్, గాయాలతో ఊరి చివరి పడి ఉంటే తీసుకొచ్చాం. అవునా? ముందు ట్రీట్మెంట్ చేయాలి. నర్స్! ఎలా ఉంది డాక్టర్? ట్రీట్మెంట్ అయిపోయింది. కాసేపట్లో స్పృహలోకి రావచ్చు. మేము వెళ్ళి చూడొచ్చా? ఓకే. థ్యాంక్ యూ. నేనెక్కడున్నాను? ఏం యాక్టింగ్ చేస్తుంది సార్? నోరు ముయ్యి. నీ వాట వద్దా? కావాలి సార్. అయితే నోరు మూసుకొనుండు. ప్రస్తుతానికి హాస్పిటల్లో ఉన్నారు. హాస్పిటల్లోనా? నన్నెవరిక్కడికి తీసుకొచ్చారు? శంకరపల్లి వెళ్లే దారిలో చెట్లలో పడిపోయి ఉంటే మేమే మిమ్మల్ని తీసుకొచ్చాం. చెట్లల్లో పడిపోయి ఉన్నానా? అవును. అసలు మీరెవరు? ఏం జరిగింది? ఏం జరిగిందో గుర్తు రావడం లేదండి. గుర్తెచ్చుకోండి. ట్రై చేయండి. ట్రై చేయండి. ట్రై చేయండి. ట్రై చేయండి. ట్రై చేయండి. ఇంకా ట్రై చేయండి. ఎవరికి వారు ఆస్కార్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారుగా. ట్రై చేయండి. ఇంకా ఇంకా గుర్తెచ్చుకోండి. గుర్తొస్తుంది. గుర్తు చేసుకోండి. నన్నెవరో కొంతమంది కిడ్నాప్ చేశారు. మనిషిని చూడగానే అక్కడ నీ మనసు మారిందనుకో, ఇక్కడ నా మనసు మారుతుంది. నీ ఇంటికొస్తున్న సత్యని నా ఇంటికి పంపించే పనిలో ఉండు. వాళ్ళు ఎలా మాట్లాడినా నాకు నష్టం లేదు. మాటలే కదా. సత్య కోసం ఎన్నైనా పడతాను. వాళ్ళ గురించి వదిలే ఊర్మిళ. మాటిచ్చింది నేను. తప్పను. నువ్వు తప్పవు, కానీ సత్య తప్పేలా చేసేటట్టున్నాడుగా. ఇది నా దేశం సార్. నా ఒంట్లో ఊపిరినంత వరకు నా దేశానికి హాని చేసే వాళ్ళెవ్వరిని ప్రాణాలతో ఉండనివ్వననే, అలాంటి దేశద్రోహులకు అర్థం కావాలనే ఫ్యామిలీ మొత్తాన్ని షూట్ చేసి పడేశాను. నిన్నే వద్దనుకున్నాక నీ జాబ్ ఎవరికి కావాలి? నాకు ఒక్క అవకాశం ఇవ్వు సత్య. నేను చేసిన తప్పుల్ని సరిదిద్దుకుంటాను. అవసరం లేదు. నీకు అవకాశం ఇవ్వడం అంటే మా నాశనాన్ని మేమే నీ చేతుల్లో పెట్టినట్టు.